భగవంతుని మనసు స్మరిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా కేవలం ఆ సరేశ్వరుని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి, శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి, గురువుపై శిశువుకు ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండె లోతుల నుంచి పొంగొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్ళి మన కోరికల చిట్టా చదవడమే అన్న ధ్యాసలో భక్తులున్నారు. కోరికల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునే వారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడడంలే. ఆ సరేశ్వరుడు సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోరికలు తెలిపి ఇది నా ఫలానా అవసరం, దాన్ని తీర్చు అని చెప్పడం వల్ల హాస్యాస్పదమే అవుతుంది. మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సృష్టించిన ఆ దేవదేవుడికి మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదు తెలియదా? సరిగ్గా ఆలోచిస్తే భగవంతునితో మనం కోరికలు మొరపెట్టుకోవడం ఎంత హాస్యాస్పద పనో అర్థమవుతుంది. భక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకం. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికి భక్తుడికి అక్కడ తేడా ఉంటుంది. భక్తికి సరైన ఉదాహరణ కృష్ణార్జున అనుబంధం. కృష్ణుడు అర్జునికి రథసారథి. ఇది భౌతిక అర్థం కాదు. జీవితం అనే యుద్ధరంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సరేశ్వరునికి వదిలేస్తే విజయగీత వినిపించి కార్యోన్ముఖుని చేస్తాడు ఆ అంతర్యామి. యుద్ధానికి ముందు దుర్యోధనుని నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది అన్న విషయవాంఛనలోనే సైన్యాన్ని కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం నువ్వే నా రథసారథి పరమాత్మ అని శరణ వేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం. ఆ అనంత శక్తి శరణ వేడి నా జీవితమని కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రి అని మనసా వాచ కర్మనా వేడినవాడు మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామరంగా కురుస్తుంది. భగవంతుని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మాన్ని మనం ముందరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై. మనం మన పిల్లలకు నేర్పించుకోవాల్సిన ఆ అపూర్వ అనుభవం, అపూర్వ భక్తి కూడా మనకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం పాటిస్తూ మన పిల్లలకు నేర్పిస్తూ మన ముందు భవిష్యత్తులో ఎలాంటి మతాలు వచ్చినా, ఎలాంటి విద్రోహక శక్తులు వచ్చినా మన సనాతన ధర్మాన్ని ఒక చుక్కంతో కూడా వాళ్ళు వేరు చెయ్యలేరు. ఈ సృష్టి ఉన్నంత వరకు మన ధర్మం ఉంటుంది, మన సనాతన ధర్మం ఉంటుంది అని చాటి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.